చెప్పకనే చెప్తున్నారు మొత్తం దేశాన్ని నేను ప్రైవేట్ పరం చేస్తున్నామని. ప్రైవేట్ పరం అయిపోయింది, ఇక చేసేది ఏం లేదు, అయిపోయింది. ఎల్ఐసిని కూడా ప్రైవేట్ చేస్తారని చెప్పి లేదు వింటున్నా. ఇంతవరకు వాళ్ళు లిమిట్స్గా మొత్తం జవాబుదారీతనం రాతందుకు దాంట్లో ఒక డిఫరెంట్ అడ్వాన్స్డ్ థింకింగ్. గవర్నమెంట్ బ్యాంకులన్నీ తీసి పక్కన పెట్టేశారు, ప్రైవేట్ బ్యాంకులని వాళ్ళకి SBI ఆధిపత్యంలోకి వెళ్తున్నాయి. ప్రపంచంలో లార్జెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ అంటే ఇప్పటి కూడా ప్రపంచంలో టాపెస్ట్ బ్యాంక్. ఏ బ్యాంకులు అయితే సరైన నిర్వహణ లోపం. ఎక్కువగా బీజేపీ మీద ఉన్న అపవాదులు ఏంటనంటే ప్రైవేటైజేషన్కి బాగా ఇష్టపడుతోంది, గవర్నమెంట్ సెక్టర్ని మొత్తం నిర్వీర్యం చేస్తోంది, విశాఖ ఉక్కు లాంటి వ్యవస్థల్ని కూడా చాలా నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది, అభివృద్ధి అనేది పక్కన పెట్టేశారు. ఎయిర్ ఇండియా 55,000 కోట్లతో లాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరావత్ అని ఇచ్చిపోయింది 2014. అప్పటికే 55,000 కోట్ల అప్పు. ఎయిర్ ఇండియా ఆస్తులు ఇప్పటికి కూడా చూడండి, ఇప్పుడు దయచేసి మీకు ఏదైనా భారతదేశం అంతా తిరగండి, చూస్తాను. కాదు అంటే ఇక్కడ రసూల్పురాలో ఎయిర్ ఇండియా క్వార్టర్స్ ఉండేవి. అక్కడ పడితే అక్కడ ఆస్తులు, హోటళ్ళు, ఎయిర్ ఇండియా హోటళ్ళు, ఎయిర్ ఇండియా క్వార్టర్సు, ఒక పెద్ద వ్యవస్థ అది బిఎస్ఎన్ఎల్ లాగా. మొత్తానికి మాత్రం ఉప్పులం పుట్టించింది కాంగ్రెస్. దాన్ని వాళ్ళ స్వలాభం కోసము, అవినీతి గురించి, అరాచకం గురించి మొత్తం 55,000 కోట్ల అప్పు అయితే ప్రతి సంవత్సరము దానికి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలి. ఇలా సాలరీస్కు ఎప్పుడు నష్టాలే. మేము వచ్చిన తర్వాత 3-4 ఏళ్ళు ఈ 5,000 కోట్లు ఎవరి నరేంద్ర మోడీ గారియా, బీజేపీయా, రాకేష్ రెడ్డియా? ఆ పేద ప్రజల సొమ్మును తీసుకుపోయి ఈ తెల్లేనుగుల మీద ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ఒక ప్రొడక్టివ్ లేదు, డెవలప్మెంట్ లేదు, లక్షల జీతాలు తీసుకొని పడుకుంటే, తాగొచ్చిన పైలట్ ఫ్లైట్ నడుపుతుంటే ఎలా ఈ వ్యవస్థ ఇప్పుడు మారాలి కదా? మీరే అన్నారు కదా, ఇప్పుడు వచ్చిన మారుతున్న టెక్నాలజీ, 5G టెక్నాలజీతో ప్రపంచం ఎట్లా పరగలెత్తుతుంది, ఎట్లా ఉరకలెత్తుతుంది యువత. వాళ్ళకి సరైన అవసరాలు ఇవ్వాలని 5,000 కోట్లను మేము దానికి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజనకి ఇస్తున్నాం. ఆ 5,000 కోట్లు వృధా ఇచ్చున్నది ఎవ్రీ ఇయర్. అట్లాంటి టైంలో యాక్షన్ పెడితే కూడా 3 సంవత్సరాలు ఎవ్వరు రాలేదు. అది కొనడానికి కూడా ఎవరు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా టెండర్స్ చేశారు ఆప్షన్ పెట్టినప్పుడు. అంటే ఎవరైనా బుద్ధిలో అత్తడా? ఇట్లాంటి స్టాఫ్, ఇట్లాంటి పైలట్లు, ఇట్లాంటి మేనేజ్మెంటు, ఇట్లాంటి పనికిరాని ఫ్లైట్లు, పనికిరాని కథ పెడితే అత్తడా? వ్యాపారం అంటే ఏంది? 10 రూపాయలు పెడితే వాడికి 12 రూపాయలు రావాలి. కాబట్టి దాన్ని చివరికి ఆ టాటా కంపెనీ టేక్ ఓవర్ చేసుకుని ఒక వ్యవస్థ గురించి చెప్తున్నా. ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ కాంగ్రెస్లో ఎంత దేశ ద్రోవులు, దేశానికి బట్టిన శని అరిష్టం ఎట్లనో చెప్తా. ఒక చిన్న ఉదాహరణ. నువ్వు రాష్ట్రం విడిపోయినప్పుడు బయ్యార బుక్కు పెడతామంటారు. ఎక్కడైతే ఐరన్ ఓర్ ఉందో అది పనికొచ్చే ఐరన్ ఓర్ కాదు. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, ఒక డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ నాలెడ్జ్ లేకుండా నోటికి వచ్చింది దేశంలో ఏది పడితే చేస్తారు. గద్దె మాత్రమే ముఖ్యము, గాంధీ లేలటమే ముఖ్యం వాళ్ళకి.